3 జిల్లాలకు పెద్ద ఆసుపత్రి అది. అలాంటి ఆసుపత్రికే పెద్ద జబ్బు చేసింది. సర్వ రోగాలు ఆ ధర్మాసుపత్రిలోనే తిష్టవేశాయి. ఇక్కడికి వచ్చే రోగులకు జబ్బు నయమవుతుందో లేదో కానీ జేబు గుల్ల చేసుకోవటం మాత్రం ఖాయం. అవును, ఈ ఘనత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిది. జీజీహెచ్ ఇప్పుడు దొంగల రాజ్యంగా నడుస్తోంది. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువుల్ని టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నారు దొంగలు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి కారణాలు అన్నట్లుగా మారింది గుంటూరు పెద్ద ఆసుపత్రి పరిస్థితి. ఎలుకలతో పిల్లలను కరిపించి చంపేసిన ఘనత ఈ ప్రభుత్వాసుపత్రికి మాయని మచ్చ. అది మరిచిపోకముందే పాములు తేళ్లు చొరబడే ఆసుపత్రికి వచ్చిన రోగులను కరిచాయి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అవాంఛనీయ శక్తులు కూడా ఆసుపత్రిలోకి ప్రవేశించారు. నేరుగా అన్ని వార్డుల్లో యథేచ్ఛగా తిరుగుతూ దొరికినంత దోచుకుంటున్నారు దొంగలు. రోగుల బంధువులను టార్గెట్ చేసుకుని వారి జేబులు కుల్ల చేస్తున్నారు. 2 రోజుల క్రితమే అశోక్ అనే వ్యక్తి ఆసుపత్రి వరండాలో నిద్రిస్తుంటే అతని జేబులోంచి సెల్ ఫోన్, 5,000 నగదు దొంగిలించారు. ఫుల్లుగా మద్యం సేవించి వచ్చిన 2 యువకులు ఈ పని చేశారు. తర్వాత సెక్యూరిటీ సిబ్బంది పట్టుకోవడంతో వారి బండారం బయటపడింది. ఇలాంటి ఘటనలు ఇటీవల ఈ పెద్ద ఆసుపత్రిలో ఎక్కువగానే జరుగుతున్నాయి. ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా, సెక్యూరిటీని టైట్ చేశామని చెప్పుకుంటున్నా యథేచ్ఛగా దొంగలు లోపలకు వచ్చేస్తున్నారు. 6 నెలల క్రితం చిన్న పిల్లలను ఎత్తికెళ్లబోయిన ఘటనలు కూడా ఇక్కడ చోటు చేసుకున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇంతకుముందు దాదాపుగా ఇప్పటికీ 2 నెలల్లో 50-60 దొంగతనాలు జరిగినాయి. మహిళలకి అసలు రక్షణ లేకుండా పోయింది హాస్పిటల్లో. మరి హాస్పిటల్లో మహిళలు కానీ ఆ పేషెంట్ తాలూకు బంధువులు కానీ ఆదమర్చి ఉంటే వాళ్ళ మెడలో గొలుసులు కూడా లాక్కెళ్ళిన పరిస్థితి ఉంది. మరి హాస్పిటల్ సీసీ కెమెరాలు దాదాపు 2-3 నెలల నుంచి పనిచేయట్లేదు. సీసీ కెమెరాలు పనిచేస్తూ ఉంటే దాన్ని బట్టి అయినా సరే దొంగల్ని పట్టుకొని వాళ్ళని శిక్షించవచ్చు. లోపలికి వెళ్ళి వచ్చేదాకా బ్యాగులు తీసుకెళ్తున్నారు. ఇక నిద్రపోతే సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్నారు. మనీ కూడా జేబు కటింగ్ అది అవుతున్నాయి. సరిగా పట్టించుకోలేదు. లోపలికి వెళ్ళి రాగానే బ్యాగులు, ఆ టిఫిన్ బాక్సులు కూడా పోతున్నాయి. ఏపీలో గుండె మార్పిడి ఆపరేషన్ జరిగిన ఏకైక ప్రభుత్వాసుపత్రిగా జీజీహెచ్ ఘనత పొందింది. ఇప్పటికే 2 గుండె మార్పిడి ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా జరిగాయి. వైద్యపరంగా చూస్తే ఆసుపత్రికి మంచి పేరే ఉంది. మంచి డాక్టర్లు ఇప్పటికీ ఇక్కడ ఉన్నారు. కానీ కింది స్థాయి సిబ్బంది కొందరి వ్యవహార శైలి, తీవ్ర నిర్లక్ష్యం వల్ల ఆసుపత్రికి చెడ్డ పేరు వస్తోంది. అప్పుడెప్పుడో మంత్రి కామినేని శ్రీనివాసరావు ఇక్కడికి వచ్చి రాత్రి బస పేరుతో హడావుడి చేసి వెళ్లిపోయారే తప్ప ఆసుపత్రి నిర్వహణపై ఆయన దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఈ పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస గారు ఈ గుంటూరు హాస్పిటల్ నేను ప్రతిష్టాత్మకంగా బ్రహ్మాండంగా చూసుకుంటానని చెప్పి ఆయన కూడా ఇక్కడే ఆపరేషన్ చేయించుకున్నాడు. కానీ ఇక్కడ చర్యలు మాత్రం దొంగలు అరికట్టడంలో ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదు. సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదంటే వాళ్ళ యొక్క చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమవుతా ఉంది. కానీ ఇక్కడ జరిగేదానికి దానికి బాధ్యులు ఎవరు లేదు. సీసీ కెమెరాలు అన్నారు, అయ్యి అన్నారు, ఇవి అంటున్నారు. కానీ దేనికి రెస్పాన్స్ లేదు సార్. కానీ ఇక్కడ హాస్పిటల్లో కూడా జరిగేది కూడా చర్యలు బాగాలేదు సార్. ఒకటి పట్టించుకోవట్లేదు. ఒకటే చెప్తున్నారండి, మీరు ఎవరు చెప్పకుండా చెప్పుకోండి, మేము చేసేదే, మీ రిపోర్ట్ మీరు ఎవరు చెప్పకుండా చెప్పుకోండి అనే మాట్లాడుతున్నాను సార్. పొద్దు నుంచి మా తల్లి ఆడ బయట పెట్టారండి. 100 ఏళ్ల ఘనచరిత్ర ఉన్న ఈ ఆసుపత్రిలో పనిచేసిన డాక్టర్ నాయుడమ్మ లాంటి డాక్టర్లు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందారు. కానీ పర్యవేక్షణ లోపం ఈ పెద్ద ఆసుపత్రికి తగ్గని రోగంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని ఆసుపత్రికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు. రవీంద్రారెడ్డి, సాక్షి న్యూస్, గుంటూరు.